ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకోసం ఒక కొత్త చైనీస్ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాని పేరు నెవర్ ఎండింగ్ సమ్మర్. ఈ డ్రామా 2026లో ప్రారంభమవుతుంది. ఇక్కడ మన కథ యొక్క ఫిమేల్ లీడ్ వాన్ 10 సంవత్సరాల తర్వాత తన స్కూల్కి అయితే తిరిగి వస్తుంది. ఈ స్కూల్లో ఆమెకు ఎన్నో జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఆమె మళ్ళీ అదే స్కూల్లో తిరుగుతూ ఆ పాత జ్ఞాపకాల్ని మళ్ళీ జీవిస్తుంది. ఈ సమయంలో ఆమెకి షియోవో అనే అబ్బాయి అయితే గుర్తుకు వస్తాడు. వారి మధ్య ఎలాంటి అపార్థం జరిగిందో తెలియదు కానీ చివరిగా ఆమెను షియోవో కలిసినప్పుడు అతను వాన్ను తనకి దూరంగా ఉండమని చెప్తాడు. ఇప్పుడు దీనికి గల కారణాన్ని తెలుసుకోవడానికి మనమైతే 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఇకపోతే 2026 అక్కడ వాన్ మరియు షియోవో ఇదే స్కూల్లో విద్యార్థులుగా అయితే ఉండేవారు. ఒకవైపు వాన్ స్కూల్లోనే టాప్ స్టూడెంట్ అయితే మరోవైపు షియోవో స్కూల్లో అత్యంత అల్లరి పిల్లవాడు. మొదటి రోజే అసెంబ్లీలో అతను గార్డెన్లో ఉన్న వాటర్ ట్యాప్స్ను పగలగొడతాడు. దాంతో అక్కడ ఉన్న విద్యార్థులు నీళ్లలో తడిసిపోయారు. ఈ అల్లరి కారణంగా టీచర్ అతని బైక్ కీస్నైతే లాక్కుంటారు. ఇప్పుడు షియోవోకి బైక్ తిరిగి రావాలంటే అతని నెక్స్ట్ ఎగ్జామ్లో 100 కంటే ఎక్కువ మార్కులు రావాలని అంటాడు. షియోవో బెస్ట్ ఫ్రెండ్ అయిన జియాంగ్ నచ్చ చెప్పిన టీచర్ అయితే వినరు. ఈ సమయంలో ఆఫీస్ రూమ్కి వాన్ వస్తుంది. ఆమె ఇంగ్లీష్ టీచర్ ఆమెను పార్ట్ టైం జాబ్ చెయ్యవద్దని అంటుంది. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయరు కాబట్టి చదువుపై దృష్టి పెట్టమంటుంది. అయితే ఇక్కడ మనం వాన్ మరియు షియోవో మధ్య ఎలాంటి మాటలు జరగడం చూడం. ఇద్దరు ఒకే క్లాస్ అయినప్పటికీ వారి మధ్య ఎటువంటి మాటలు జరగలేదు. కానీ ఇద్దరికి మధ్య ఐ కాంటాక్ట్ అయితే మాత్రం అవుతుంది. టీచర్ వద్దని చెప్పినప్పటికీ వాన్ ఫేక్ కాలేజ్ స్టూడెంట్ లాగా నటిస్తూ ఫేక్ కాలేజ్ డాక్యుమెంట్స్ను సృష్టించి ట్యూషన్ టీచర్ జాబ్కి అయితే ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ ఆమె తన గురించి చాలా అబద్ధాలైతే చెప్తుంది. నిజానికి ఆమె తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడని, ఆమె తల్లి కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోయిందని, దాంతో ఆమె తన అమ్మమ్మతో కలిసి ఉంటుందని చెప్తుంది. ఆమె అమ్మమ్మ ఇప్పుడు వృద్ధురాలైపోయింది. అనారోగ్యం కాబట్టి తన మీద ఆధారపడడం ఇష్టం లేదు. అందుకనే డబ్బు సంపాదిస్తున్నానని చెప్తుంది. పిల్లలు తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ కోసం కాలేజ్ స్టూడెంట్ని అయితేనే ఇష్టపడతారు. అందుకనే వాన్ పెద్దమ్మాయిలా డ్రెస్ చేసుకుని ఈ నాటకం అయితే ఆడుతుంది. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆమెపై అనుమానం అయితే రాలేదు. కానీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వాన్ షియోవో మరియు జియాంగ్లను ఢీకుంటుంది. వాన్ యొక్క ఈ అడల్ట్ లుక్ చూసి వారికి కొంచెం వింతగా అనిపిస్తుంది. అయితే ఇద్దరు ఆ విషయాన్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు వారిద్దరూ టీచర్ నుండి బైక్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే షియోవోకి తెలుస్తుంది జియాంగ్ గత పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నాడని. ఎందుకంటే అతను స్కూల్లో స్టూడెంట్ ఒకరి నుండి నోట్స్ కొన్నాడని. ఆ స్టూడెంట్ ఎవరికీ తెలియదు. అతను రహస్యంగా తన నోట్స్ డెలివరీ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క సబ్జెక్టుకి 50 యువాన్లు తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు షియోవోకి కూడా అలాంటి నోట్స్ అవసరం. అందుకే అతను జియాంగ్ నుండి ఆ స్టూడెంట్ నెంబర్ తీసుకుని నోట్స్ కోసం మెసేజ్ అయితే చేస్తాడు. ఇక్కడ వాన్ తన చిన్ననాటి స్నేహితుడైన యాన్తో కలిసి అమ్మమ్మ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. అమ్మమ్మకు కూడా వాన్ పార్ట్ టైం జాబ్ విషయం తెలుసు. అయినా వాన్ ఈ విషయాన్ని దాచిపెడుతుంది మరియు యాన్ ఆమెకు పూర్తిగా సహకరిస్తాడు. ఇక్కడ యాన్ తన పరిచయంతోనే ఆమెకు ట్యూషన్ మరియు పార్ట్ టైం జాబ్ సమాచారం అయితే చెప్తూ ఉంటాడు. వాన్ త్వరగా కాలేజీకి వెళ్ళాలని టైం జాబ్ కోసం అబద్ధం చెప్తుంది. చెప్పవలసిన అవసరం ఉండదని, ఓపెన్గా జాబ్ చేసుకోవచ్చని అప్పుడే ఆమెకు షియోవో మెసేజ్ చేస్తాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది ఆ నోట్స్ అమ్మే సీక్రెట్ స్టూడెంట్ మరెవరో కాదు వాన్ అని. కానీ ఆమె షియోవోకి నోట్స్ ఇవ్వడానికైతే నిరాకరిస్తుంది. ఎందుకంటే షియోవో చాలా అల్లరి అబ్బాయి. అతని వల్ల ఆమెకు ఎక్కడైనా ప్రమాదం వస్తుందని. కానీ షియోవోకి ఎలాగైనా నోట్స్ కావాలి, లేకపోతే అతని బైక్ ఎలా తిరిగి వస్తుంది. ఇక్కడ షియోవో దగ్గర అయితే వాన్ యొక్క కీ చైన్ కూడా ఉంటుంది. అది ఈరోజు వాన్ను ఢీకున్నప్పుడు
అక్కడ పడిపోయింది. దాన్ని షియోవో తన దగ్గరైతే పెట్టుకుంటాడు. మరుసటి రోజు షియోవో ఆ నోట్స్ ఇచ్చే స్టూడెంట్ జియాంగ్తో కలిసి వెతకడం అయితే ప్రారంభిస్తాడు. సోషల్ మీడియాలో ఆ స్టూడెంట్ తన పేరు మిస్టర్ బ్రో అని రాసుకున్నాడు. మరియు ప్రొఫైల్ పిక్చర్లో ఒక చెట్టు ఫోటో కూడా ఉంది. ఆ చెట్టు షియోవో తన స్కూల్లో పాడుపడిన స్విమ్మింగ్ పూల్ దగ్గర చూశాడు. అందుకే రాత్రి అతను జియాంగ్ను తీసుకుని అక్కడికైతే వెళ్తాడు. జియాంగ్ బయటే అడుగుతాడు. జియాంగ్ బయటే ఉండిపోతాడు. ఈ షియోవో ఆ చెట్టును గుర్తిస్తూ పూలు లోపలికైతే వెళ్తాడు. ఆ పూలు ఇప్పుడు స్టోర్ రూమ్గా మారిపోయింది. అక్కడ పాత డెస్కులు, కుర్చీలు పడి ఉన్నాయి. కొంచెం వెతికిన తర్వాత అతనికైతే అక్కడ వాన్ కనిపిస్తుంది. ఆమె అక్కడ దాక్కుని చదువుకుంటూ ఉంటుంది. షియోవో ఆమెను నిద్ర లేపుతాడు. ఇప్పుడు అసలు నిజం అందరి ముందు వచ్చేస్తుంది. నువ్వే మిస్టర్ బ్రో అని ఆమె రహస్యం నోట్స్ అమ్ముతుందని తెలుస్తుంది. షియోవోకి కూడా పరీక్షలు పాస్ అవ్వడానికి నోట్స్ కావాలి. లేకపోతే ఆమె నిజాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరిస్తాడు. పైగా వాన్ కీ చైన్ కూడా అతని దగ్గరే ఉంది. అయినా వాన్ తన నోట్స్ ఇవ్వడానికైతే ఒప్పుకోదు. అప్పుడే జియాంగ్ సెక్యూరిటీ గార్డు తీసుకుని అక్కడికి వస్తాడు. అందువల్ల వారిద్దరూ అక్కడ దాక్కుంటారు. అక్కడ వస్తువులను కింద పడేసి దెయ్యంలాగా వారిని భయపెట్టి పంపించేస్తారు. తర్వాత వాన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కానీ షియోవో అప్పుడే వాన్ నోట్స్ దొంగలించడు. ఆ నోట్సు సహాయంతో తదుపరి పరీక్షలో అతను మంచి మార్కులైతే తెచ్చుకుంటాడు. అంతేకాకుండా అతను అదే నోట్సు మరికొంతమంది విద్యార్థులకైతే అమ్మేస్తాడు. ఈ విషయం వాన్కైతే ఇతర విద్యార్థుల ద్వారా తెలుస్తుంది. పైగా షియోవో దూరం నుండి వాన్ను చూసి వెక్కిరిస్తూ ఉంటాడు. షియోవోకి ఇన్ని మార్కులు ఎలా వచ్చాయని టీచర్కి అనుమానం వచ్చి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కాకపోతే షియోవో అన్ని ప్రశ్నలకు సమాధానమైతే చెప్పేస్తాడు. అంతేకాకుండా తను ట్యూషన్ తీసుకుంటున్నానని అబద్ధం చెప్తాడు. ఆ సమయంలో అక్కడ వాన్ కూడా ఉంది. టీచర్ రూమ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు వాన్ షియోవోను తన నోట్స్ తిరిగి ఇవ్వమని అడుగుతుంది. ఆ నోట్స్ అమ్మడం వల్ల వాన్కి మంచి ఆదాయం వచ్చేది. కానీ షియోవో ఆమె నోట్స్ తనే డబ్బు సంపాదించాడని ఇక్కడ మనకు తెలుస్తుంది. వాన్ డబ్బు చాలా అవసరం. ఎందుకంటే ఆమె ఒకేసారి వాళ్ళ అమ్మమ్మ ట్రీట్మెంట్ కోసం కొంతమంది దగ్గర మాఫియా దగ్గర అయితే డబ్బు తీసుకుంటుంది. దాన్ని ఆమె ఇప్పటికీ తీర్చలేకపోయింది. ఆ లోన్ మాఫియా అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి డబ్బుల కోసం బెదిరించి వెళ్తూ ఉంటారు. వాన్ అయితే ఈ సమస్య తన అమ్మమ్మ ముందుకు రానివ్వకుండా దాచేస్తుంది. మరుసటి రోజు షియోవో పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం వల్ల టీచర్ అతని బైక్ని అయితే తిరిగి ఇచ్చేస్తారు. అది చూసి వాన్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన నోట్స్ దొంగలించి షియోవో మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి. అయితే స్కూల్ అయిపోయిన తర్వాత ఈరోజు షియోవో వాన్కి చైన్ తిరిగి ఇచ్చేస్తాడు. తర్వాత వాన్ తన అమ్మమ్మను తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఆమె చాలా అనారోగ్యంతో ఉంది. కానీ డబ్బులు ఆదా చేయడానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికైతే ఒప్పుకోదు. మెడిసిన్ కోసం చాలా ఖర్చు అవుతుంది. అయినా వాన్ డాక్టర్ నుండి ఆ మెడిసిన్ తీసుకుంటుంది. తను సగం సేవింగ్స్ ఖర్చైనా సరే ఈ విషయాన్ని వాన్ తన అమ్మమ్మ నుండి దాచిపెడుతుంది. లేకపోతే ఆమె మెడిసిన్స్ కూడా కొనివ్వదు అని. ఈ సమయంలో వాన్కి చాలా ఒంటరిగా అనిపిస్తుంది. ఆమె తన తల్లి తనను వదిలేసి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయిన సమయం గుర్తుకొస్తుంది. ఆమె ఎంతో ఏడ్చింది. అయినా ఆమె తల్లి వెనక్కైతే తిరిగి చూడలేదు. అదే రోజు ఆమెకు మరో చేదు వార్త అయితే అందుతుంది. ఆమె ఏ పిల్లవాడినైతే ట్యూషన్ చెప్పబోతుందో ఆ అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసిపోతుంది. ఆమె కాలేజ్ స్టూడెంట్ కాదు, అబద్ధం చెప్పి ట్యూషన్ చెప్పడానికి వచ్చిందని. వాళ్ళు ఆమెపై ఎలాంటి యాక్షను తీసుకోరు. కానీ హై స్కూల్ చదువుపై దృష్టి పెట్టమని చెప్తారు. ఇప్పుడు వాన్కైతే అర్థం కాదు డబ్బులు ఎక్కడి నుండి అరేంజ్ చెయ్యాలో అని. అప్పుడే ఆమెకు అదే కాలనీలో షియోవో ఒక లేడీతో కలిసి కనిపిస్తాడు. ఆ లేడీని చూసి వాన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ లేడీ నెంబర్
నంబర్ కూడా వాన్ దగ్గర ఉంది. కానీ ఆ లేడీ ఆమె కాల్ అయితే లిఫ్ట్ చేయదు. ఆ లేడీతో వాన్కి ఏదో ఒక బంధం ఉంది. కానీ షియోవో తన ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు వాన్ అతన్ని కలిసి ఆ లేడీ గురించి అడుగుతుంది. అప్పుడు షియోవో ఆ లేడీ తన తల్లి కాదని, ఆ లేడీతో షియోవోను చూసిన తర్వాత వాన్ ప్రవర్తన షియోవో పట్ల మారిపోతుంది. దీని తరువాత మనం వాన్ చిన్నతనాన్ని అయితే చూస్తాము. ఆమె తల్లి ఆమెను వదిలి వెళ్తున్నప్పుడు నిజానికి ఆమె తల్లి మరెవరో కాదు, వాన్ షియావోతో చూసిన అదే లేడీ. వాన్ తండ్రి ముందే చనిపోయారు. ఆమె తల్లి కూడా తన మంచి జీవితం కోసం వాన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. వాన్ ఎంత ఏడ్చినా ఆమె అయితే ఆగదు. ఇప్పుడు ప్రజెంట్ టైంలో వాన్ తన ఫ్యామిలీ ఫోటోను చూసి తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఆమె తన తల్లి ఫోటోను మడత పెట్టి ఉంచింది. ఎందుకంటే ఫ్యామిలీ పేరు మీద ఆమె కేవలం తన తండ్రిని అమ్మమ్మను మాత్రమే తన కుటుంబంగా భావిస్తుంది. అయితే వానికైతే పూర్తిగా నమ్మకం ఉంది ఆమె తల్లి షియోవోకి సవితి తల్లి అని అయి ఉంటుందని. అయినా ఆమె ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇటు షియోవో పింగ్ అనే తన స్నేహితుడి గ్యారేజ్లో సమయం గడుపుతూ ఉంటాడు. దాని ముందు ఒక ఫిష్ స్టాల్ ఉంది, చేపల దుకాణం. కానీ పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్ నుండి వచ్చే పొగ వల్ల ఆ చేపలన్నీ చనిపోతున్నాయని మరియు అనారోగ్యానికి గురవుతున్నాయని, అందుకే ఫిష్ స్టాల్ ఓనర్ తన షాపును మూసివేయాలని అనుకుంటాడు. అప్పుడే షియోవోకి ఆ వ్యక్తి నుండి కొన్ని చేపలను కొని వాటిని పింగ్ తయారు చేసిన అక్వేరియంలో అయితే ఉంచుతాడు. మరుసటి రోజు స్కూల్లో వాన్ స్నేహితురాలు మింగ్ షియోవో మరియు జియాంగ్లో వారి యూనిఫామ్ సరిగ్గా లేకపోవడం వల్ల లోపలికి వెళ్ళనివ్వదు. కానీ వాన్ షియోవోతో స్నేహం చేయాలనుకుంటుంది. అందుకే ఆమె వాళ్ళిద్దరినీ స్కూల్ లోపలికైతే వెళ్ళనిస్తుంది. వారి యూనిఫాము డిసిప్లిన్ లేకపోయినా పంపించడంతో షియోవో జియాంగులు మరియు మింగుల్కి చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వాన్ షియోవోతో నేరుగా మాట్లాడేది కూడా కాదు. రాత్రిపూట వాన్ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బయట షియోవోని కలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది షియోవోకు కూడా ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది. ఇక్కడ వాన్ షియోవోని తన దగ్గర ట్యూషన్ తీసుకోమని చెప్తుంది. షియోవో కూడా ఆమె నోట్స్ కావాలి. పైగా అతను పై చదువుల కోసం విదేశాలకైతే వెళ్ళాలి అనుకుంటాడు. కాబట్టి ఇది అతనికి మంచిదని, అలాగే ఆమె షియోవో ట్యూషన్ చెప్పి కొంత డబ్బు అయితే సంపాదించుకోవచ్చు అనుకుంటుంది. కానీ షియోవోకి ఆమెపై కొంచెం అనుమానం అయితే వస్తుంది. నిజంగానే ఆమె కేవలం తన డబ్బు కోసమే ట్యూషన్ చెప్తుందా? మరి వాన్ తన పట్ల ఇంత దయగా ఎప్పుడు నుండి మారిందని. అందుకే అతను ఆమె మాట వినడు. తరువాత వాన్ ట్యూషన్ గురించి ఆలోచించడానికి అతనికి కొద్దిగా సమయం అయితే ఇస్తుంది. ఆ రోజుల తర్వాత ఆమె రహస్యం స్కూల్ ఆఫీస్కి వెళ్ళి షియోవో డాక్యుమెంట్స్ అయితే తీస్తుంది. అక్కడ ఆమెకు పేరెంట్స్ స్థానంలో అతని తల్లి పేరు గావో అని రాసి కనిపిస్తుంది. ఆమె స్కూల్ ఫోన్ నుండి కాల్ చేసి 25వ తేదీన జరగబోయే పేరెంట్స్ టీచర్ మీటింగ్కి రమ్మని పిలుస్తుంది. ఇక్కడ వాన్ షియోవో క్లాస్ టీచర్ లాగా మాట్లాడుతుంది. అందుకే గావుకైతే అనుమానం రాదు. అయితే ఇదంతా చేయడం వల్ల ఆమెకు షియోవో పట్ల బాధగా అనిపిస్తుంది. షియోవో ఎదురైనప్పుడు ఆమె అతని కళ్ళల్లో కూడా కలపలేకపోతుంది, చూడలేకపోతుంది. వీటన్నింటి మధ్య మనకు తెలుస్తుంది ఆమె స్నేహితుడు యాన్ ఆమెను ఇష్టపడుతున్నాడని. మరియు మరోవైపు చిన్న చిన్న గొడవల మధ్య జియాంగ్ మింగ్ను లైక్ చేయడం మొదలు పెట్టాడని. వాన్కి అయితే పూర్తిగా నమ్మకం ఉంది షియోవో ఈరోజు వారి సీక్రెట్ ప్లేస్కి ట్యూషన్కి వస్తాడని. స్కూల్ అయిపోగానే ఆమె వెంటనే స్కూల్ పాడుబడిన పూల్ దగ్గరికి అయితే చేరుకుంటుంది. కానీ షియోవో అక్కడ ఉండడు. వాన్ అతను వెతుకుతూ పింగ్ గ్యారేజ్కి వెళ్తుంది. అక్కడ అతను కూర్చుని వీడియో గేమ్ ఆడుతూ కనిపిస్తాడు. షియోవో ప్రకారం అతను ట్యూషన్ తీసుకుంటున్నానని ప్రామిస్ చేయలేదుగా, అందుకే అక్కడికి రాలేదు. అప్పుడు వాన్ అతనికి వీడియో గేమ్ ఛాలెంజ్ అయితే చేస్తుంది. ఒకవేళ ఆమె అతని వీడియో గేమ్లో ఓడిస్తే షియోవో ఆమె మాట విని ట్యూషన్ తీసుకోవాలని, షియోవో ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడా అని అతని వీడియో గేమ్లో ఎక్స్పర్ట్
వానికి వీడియో గేమే రాదు. అందుకే అతనైతే వానిని కేవలం ఒక గేమ్ గెలిచి చూపించమంటాడు. ఇప్పుడైతే వారిద్దరి మధ్య వీడియో గేమ్ కాంపిటీషన్ అయితే మొదలవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి షియోవో గెలుస్తూ ఉంటాడు. కానీ చివరి గేమ్లో వానే గెలుస్తుంది. ఆమె 4 రౌండ్ల వరకు గేమ్నైతే బాగా అర్థం చేసుకుని షియోవోని ఓడిచ్చేస్తుంది. ఇప్పుడు రూల్ ప్రకారం షియోవో ఆమె మాట విని ట్యూషన్ తీసుకోవలసి వస్తుంది. ఇటు స్కూల్లో రాత్రి వరకు సెల్ఫ్ స్టడీ జరుగుతుంది. యాన్ వాన్ కోసం బ్రెడ్ తీసుకుని వస్తాడు. కానీ అక్కడ వాన్ అయితే ఉండదు. అప్పుడు అతనికి మెంగ్ ద్వారా తెలుస్తుంది ఈరోజు ఆమె షియోవో పట్ల కొంచెం వింతగా ప్రవర్తిస్తుందని, అతని వెనుకే వెళుతుందని. ఈ విషయం యానికైతే నచ్చదు. పైగా అతను షియోవోను అస్సలు ఇష్టపడడు. మరుసటి రోజు వాన్ త్వరగా స్కూల్ వెళ్తుండగా అమ్మమ్మ ఆమెను ఆపి టిఫిన్ అయితే ఇస్తుంది. మరియు ఆమె తల్లి ఫోటో గురించి అడుగుతుంది. అమ్మమ్మకు తెలుసు వాన్ తన తల్లి ఫోటో చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్ అవుతుందని. కానీ వాన్ తన బాధను దాచుకుని కేవలం తల్లి కల వచ్చిందని అబద్ధం చెప్తుంది. తర్వాత ఆమె అమ్మమ్మకి మెడిసిన్ ఇచ్చి స్కూల్కి అయితే వెళ్తుంది. స్కూల్ అయిపోయిన తర్వాత షియోవోకి ట్యూషన్ చెప్పడానికి ఆ పాడుబడిన పూల్ దగ్గరికి వస్తుంది. నిజానికి షియోవోకి ట్యూషన్ తీసుకోవడం అయితే అస్సలు ఇష్టమే లేదు. అతను వాన్ చెప్పిన ప్రకారం కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తాడు. అవి కరెక్ట్ కూడా అవుతాయి. కానీ వాన్ ప్రకారం అతని లాంగ్వేజ్ క్వశ్చన్స్ అయితే వీక్గా ఉన్నాడని, కాబట్టి ట్యూషన్ అవసరము అనుకుంటుంది. ఈ సమయంలో వాన్ అతని అబ్రాడ్ స్టడీ ప్లాన్ గురించి అడుగుతుంది. షియోవో ప్రకారం అతను తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలనుకుంటాడు. వారి కంట్రోల్లో ఉండకూడదు అనుకుంటాడు. అందుకే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటాడు. వాను ప్రామిస్ చేస్తుంది. విదేశాలు చదవాలంటే షియోవో మంచి మార్కులు తెచ్చుకోవాలి. అందులో ఆమె మాత్రమే హెల్ప్ చేయగలదు. ఎందుకంటే ఆమె నోట్స్ మాత్రమే అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఫైనల్గా షియోవో ఆమె హెల్ప్ తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. మెల్లమెల్లగా అతనైతే ఆమె వైపు అట్రాక్ట్ అవ్వడం మొదలెడుతుంది. వాన్ క్లాసులో ముందుగా వెళ్తుంటే షియోవో ఆగి ఆమె వైపు చూసేవాడు. మరియు వాన్ అతనికి తినే వస్తువులు ఇవ్వడం షియోవోకైతే చాలా నచ్చేది. అయితే వాన్ ఈ విధంగా రహస్యంగా షియోవోకి ట్యూషన్ చెప్తున్న విషయం ఒకరోజు యాన్కైతే తెలిసిపోతుంది. అతను షియోవో పేరు రాసి తన ఉన్న క్వశ్చన్ పేపరు వానికి దగ్గర చూశాడు. యాన్కి షియోవో మరియు వాన్ ఈ విధంగా కలిసి చదవడం అయితే అస్సలు నచ్చదు. కానీ అతను వాన్కి ఏమీ చెప్పలేడు. పైగా ఈ మధ్య వాన్ అతనికి సమయం కూడా ఇవ్వడం లేదు. స్కూల్ అవ్వగానే షియోవోని కలవడానికి వెళ్ళిపోతుంది. ఒకరోజు వాన్ అతనితో కలిసి అదే ఫిష్ షాపుకి వెళ్తుంది. అక్కడ ఇప్పుడు షాపు ఓనరు అన్ని చేపల్లో విడివిడిగా ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉంచాడు. యాన్ ప్రకారం ఆ చేపల్లాగే వారి విధి కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ఉంటుందని. ఒక చేప సముద్రంలోకి వెళ్తుంది, ఒకటి చనిపోతుంది, మరొకటి అక్వేరియంలోకి వెళ్తుంది అని. ఆ తర్వాత యాన్ టీచర్ నెపంతో ఆమెను అడుగుతాడు, నీ ట్యూషన్ పార్ట్ టైం జాబ్ ఎలా సాగుతుందని. అప్పుడు వాన్ అబద్ధం చెప్తుంది, తాను ఇప్పుడు ఎవరికీ ట్యూషన్ చెప్పడం లేదని. ఆ సమయంలోనే ఆమెకు షియోవో ఎదురవుతాడు. వాన్ అతనితో నార్మల్గా మాట్లాడుతుంది. రాత్రిపూట షియోవో వాన్ రాకముందే ఆ సీక్రెట్ ప్లేస్కి చేరుకుంటాడు. అక్కడ అతను ఆమె డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. కానీ వాన్ రాగానే అతను తన డ్రాయింగ్ను దాచేస్తాడు. ఇద్దరూ కలిసి చదవడం అయితే ప్రారంభిస్తారు. షియోవో వాన్ బ్యాగ్ నుండి నీళ్లు లీక్ అవ్వడం గమనిస్తాడు. వాన్ బ్యాగ్ నుండి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీస్తుంది. అందులో అదే చేప ఉంది. ఆమె ఆ షాపు నుండి కొన్ని చేపలైతే కొనుక్కొని వచ్చి, కానీ వాటిని ఎక్కడ ఉంచాలో ఆమెకైతే అర్థం కాలేదు. ఇలాంటి బ్యాగులో అయితే చేపలు ఊపిరాడక చనిపోతాయి. అప్పుడు షియోవోకి ఒక ఐడియా అయితే వస్తుంది. అతను వాన్ను కెమిస్ట్రీ ల్యాబ్కు తీసుకువెళ్తాడు. అక్కడ నుండి 2 పెద్ద జగ్స్ తీసుకుంటాడు. వాటిని ఉంచడానికి అప్పుడే అక్కడ సెక్యూరిటీ గార్డ్ రావడం చూసి ఇద్దరూ దాక్కుంటారు. కానీ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ కంటికైతే చిక్కుతారు. మరియు ఎలాగోలాగా అక్కడ నుండి పరిగెత్తి ఒక విండో నుండి బయటపడతారు. షియోవోకి హైట్ అంటే భయం. కానీ వాన్ నమ్మకంతో అతని విండో నుండి దూకుతాడు. మరియు వాన్ అతను
కింద పడకుండా పట్టుకుంటుంది. ఇప్పుడు కథ అయితే ప్రజెంట్కి వస్తుంది. ఇక్కడ షియోవో ఆ పాడుపడిన పూల్ చూడ్డానికి వస్తాడు 2026లో. వాన్ లాగే అతను కూడా స్కూల్ని చూసి తన గతాన్నైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ నుండి వాన్ వెళ్తుంది. కానీ ఒక్క సెకండ్ తేడాతో ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేకపోతారు. ఇప్పుడు కథ అయితే మళ్ళీ గతంలోకి వెళ్ళింది. ఇద్దరు ఆ చేపల్ని ఆ జగ్స్ నుంచి చూస్తున్నారు. కానీ వాన్ చేపల కంటే షియోవోని ఎక్కువగా చూస్తుంది. షియోవో అది గమనించి అడిగినప్పుడు వాన్ తను అతని జీవితాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తుంది. ఆమె ప్రకారం షియోవో ఒక రిచ్ ఫ్యామిలీ వారసుడు. అతనికైతే ఏమీ చెయ్యకుండానే కుటుంబం సంపాదించిందంతా దొరుకుతుంది. అయితే షియోవోకి తన ప్రకారం తన జీవితాన్ని జీవించాలనుంది. తనకైతే ఫ్రీడమ్ కావాలి. వాన్ని చెప్పిన మాట షియోవో హృదయాన్నైతే తాకుతుంది. మొదటిసారి ఎవరో తన కలని అర్థం చేసుకున్నారు అనుకుంటా. ఇప్పుడైతే వాన్ తనను ఎలా కనుక్కున్నాడని తెలుసుకోవాలనుకుంటుంది. ఆమెను నోట్స్ అమ్మే మిస్టర్ బ్రో అని ఎలా తెలిసిందని అడుగుతుంది. ఈ పని షియోవో వాన్ ప్రొఫైల్ పిక్ చూసి ఈజీగా చేసేశాడు. వాన్ ప్రొఫైల్లో ఉన్న చెట్టు ఈ పూల్ ముందే కనిపిస్తుంది. అంటే మిస్టర్ బ్రో ఈ పూల్కే వస్తాడని అతనికి అనుమానం నిజమవుతుంది. ఇక్కడికి వాన్ దాక్కుని నోట్స్ రాస్తూ చదువుకోవడానికి అతనికి దొరికిపోయిందని. ఇద్దరు కొంతసేపు ఆ చెట్టు అందాన్ని చూస్తారు. ఆపై ఇద్దరు బయటికి బయలుదేరుతారు. కానీ దారిలో వాన్ వెళ్తున్న బస్సు పక్కనే షియోవో బైక్ వెళ్తుండగా మరియు ఈ సమయంలోనే ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ నవ్వుకుంటూ మరుసటి రోజు షియోవో పింగ్ గ్యారేజ్లో కూర్చొని చదువుకుంటాడు. ఈ మధ్య అతనైతే జియాంగ్తో గేమ్స్ ఆడడం లేదు, బైక్ రైడ్ కూడా చేయడం లేదు. దాదాపు మానేసి వాన్ వల్ల షియోవో సీరియస్గా చదువుపై అయితే ఫోకస్ పెడతాడు. అప్పుడే షియోవోకి అదే ఫిష్ షాప్ దగ్గర వాన్ కనిపిస్తుంది. ఆమె ఆ చేపలను కొనాలనుకుంటుంది. కానీ ఆమె దగ్గర అయితే అంత డబ్బులు లేవు. ఈరోజు ఆ షాపు మూసేస్తారు మరియు అన్ని చేపలు చనిపోతాయి. అప్పుడైతే వాన్ మాటలు విని షియోవో షాప్లో ఉన్న అన్ని చేపలను కొనేస్తాడు. రాత్రిపూట ఇద్దరు వాటిలోని కొన్ని చేపలనైతే అదే పాడుబడిన పూల్లో వేస్తారు. ఆ చేపలను స్వేచ్ఛగా చూసి వారికైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫైనల్గా వారి వల్ల వాటి ప్రాణాలు దక్కాయని మరియు వాటికి ఒక కొత్త ఇల్లు కూడా దొరికిందని, ఈ చిన్న పూల్లో ఆ చేపలకి ఒక పెద్ద సముద్రం లాంటిదని చెప్పి వాన్ ఆ పూల్లోకి అయితే దూకుతుంది. ఆమె వెనుకనే షియోవో కూడా దూకుతాడు. ఇద్దరు స్విమ్మింగ్ చేస్తూ ఆ చేపలను చూస్తుంటారు. కొంతసేపటి తర్వాత ఇద్దరు మిగిలిన చేపలను విడివిడిగా కెమిస్ట్రీ ల్యాబ్ జగ్స్లో అయితే ఉంచుతారు. ఇక్కడ ఇద్దరి బట్టలు తడిసిపోయాయి. వారు ఆ సమయంలో స్కూల్లో స్టోర్ రూమ్లో ఉన్నారు కాబట్టి అక్కడ చాలా స్పోర్ట్స్ యూనిఫామ్స్ అయితే పడి ఉంటాయి. అందులో ఒకటైతే షియోవో వానికి వేసుకోమని ఇస్తాడు. తను కూడా ఒకటి వేసుకుంటాడు. ఈ సమయంలో వాన్ అతని ఫ్యూచర్ ప్లాన్ అడుగుతుంది. షియోవో కేవలం తన ఫ్యామిలీకి దూరంగా అబ్రాడ్ వెళ్ళడమే లక్ష్యమని చెప్తాడు అతనికి. అయితే వాన్కైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఆమె కలలు నిజం చేసుకోవడానికి డబ్బు లేదు. కొన్ని రోజుల తర్వాత వారి స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. అక్కడే వారి ఫ్యూచర్ ఏమో అడుగుతారు. వాన్ షియోవో ఆ రోజు రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ షియోవో ఆ మీటింగ్కి రావడం అయితే ఇష్టమే లేదు. అయినా వాన్ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు షియోవోకి వాన్ తనపై ఇంట్రెస్ట్ ఉందేమో అనిపిస్తుంది. అతను ఆమె దగ్గరకు వచ్చి ఆ విషయం అడుగుతాడు. దాంతో వాన్ చాలా సిగ్గుగా ఫీల్ అవుతుంది. అప్పుడే వారిని అక్కడ సెక్యూరిటీ గార్డ్ చూసేస్తాడు. మరుసటి రోజు టీచర్ వారిని చాలా తిడతారు. ఎందుకంటే వారు రాత్రిపూట రహస్యంగా స్కూల్లో దూరి కెమిస్ట్రీ ల్యాబ్ వస్తువులన్నీ దొంగలించారు కాబట్టి. ఇక్కడ షియోవో అతని తప్పులన్నీ బ్లేమ్స్ తనపై వేసుకుంటాడు మరియు తాను వానిని బలవంతం చేశానని అబద్ధం కూడా చెప్తాడు. తప్పు అంతా తనదే అంటాడు. అది విని వాన్ అయితే షాక్ అవుతుంది. ఇద్దరు మైక్లో పూర్తి స్కూల్ మరియు టీచర్కి అయితే క్షమాపణ అయితే చెప్తారు. వారిద్దరు సాన్నిహిత్యం చూసి మింగ్, జియాంగ్ల మరియు యాన్లకి అర్థమవుతుంది షియోవో మరియు వాన్ మధ్య ఫీలింగ్స్ డెవలప్ అవుతున్నాయని. మింగ్ మరియు జియాంగ్ల వారిని ఇగ్నోర్ చేస్తారు.
కానీ స్కూల్ అయిపోయిన తర్వాత యాన్ షియోవో మరియు వాన్ ఫాలో అవుతాడు. అక్కడ వారు అంకుల్ ఖాంగ్ రెస్టారెంట్కి వెళ్ళడం చూస్తారు. అంకుల్ ఖాంగ్ రెస్టారెంట్లో వాన్ అమ్మమ్మ పనిచేస్తూ ఉంటుంది మరియు ఖాంగ్ వాన్ను తన కూతురిలా ప్రేమిస్తాడు. ఈరోజు వాన్తో ఒక అబ్బాయిని చూసి అతను చాలా సంతోషిస్తాడు. అతను షియోవోని బాగా వెల్కమ్ చేస్తాడు. అతని బైక్ని అయితే పొగుడుతాడు. తన రెస్టారెంట్ బెస్ట్ మీల్ పెడతాడు. అయితే వాన్ ఈరోజు అమ్మమ్మ రెస్టారెంట్కి రాలేదు కాబట్టి ఆమెకు షియోవో గురించి తెలియదు అనుకుంటుంది. కానీ ఇంటికి రాగానే అమ్మమ్మ ఆమెను షియోవో గురించి అడుగుతుంది. ఆమెకు కంగ్ మరియు యాన్ ద్వారా ఈ విషయం తెలిసింది. షియోవో లాంటి మంచి అబ్బాయి దొరికితే అమ్మమ్మకి సంతోషమే. తను వెళ్ళిన తర్వాత వాన్ని చూసుకోవడానికి ఒకరు ఉంటారు కదా. ఆమె వాన్కి తన ఫ్యూచర్ నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛనైతే ఇస్తుంది. రాత్రిపూట వాన్ యాన్ని కలిసి షియోవోతో తనకేమీ నడవడం లేదని ఇద్దరూ కలిసి కేవలం చదువుకుంటున్నామని నచ్చ చెప్తుంది. అయినా యాన్కి అయితే బాధగానే ఉంటుంది. కొన్ని నెలలు స్కూల్ అయిపోతుంది. ఇద్దరు ఏ కాలేజీకి వెళ్తారో తెలియదు. తర్వాత ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందో లేదో అని కూడా వాన్ మాత్రమే యాన్ యొక్క ఏకైక స్నేహితురాలు. అందుకనే అతను స్కూల్ చివరి రోజుల్లో ఆమెతోనే గడపాలి అనుకుంటాడు. అయితే వాన్ ప్రకారం ఇద్దరు ఎక్కడున్నా వారి ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ముగియదు. అటు షియోవో తన ఇంటికి వచ్చి తన చేపల క్షేమ సమాచారాలు చూస్తాడు మరియు తన రూమ్లో ఉన్న ఎక్వేరియం ఫోటో వానికి పంపుతాడు. అతను తన ఇంట్లో కూడా ఆ చేపలను తెచ్చిపెట్టుకున్నాడు. అలాగే వాన్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టైం అడుగుతాడు. వాన్ టైం చెప్తుంది. కానీ తన ప్లాన్ ముందుకు తీసుకువెళ్ళాలా వద్దా అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. తన తల్లి గావోని ఎక్స్పోజ్ చేసే క్రమంలో ఎక్కడ షియోవోను బాధ పెడతానని భయపడుతుంది. కానీ చాలా ఆలోచించిన తర్వాత ఆమె తన ప్లాన్ నుండి వెనక్కి తగ్గదు. మరుసటి రోజు ఆమె మళ్ళీ టీచర్ లాగా నటిస్తూ తన తల్లి గావుకైతే కాల్ చేసి స్కూల్కి రమ్మంటుంది. కొంతసేపటికి గావో స్కూల్కి రాబోతుంది. ఇప్పుడు షియోవో వెతకడం ఒక్కటే మిగిలి ఉంది. ఆమె షియోవో కోసం ప్రతి చోట వెతుకుతుంది. కానీ అతడు ఎక్కడా కనిపించడు. దారిలో వాన్కి మింగ్ పేరెంట్స్ ఎదురవుతారు. ఆమె జియాంగ్ని షియోవో గురించి అడుగుతుంది. కానీ అతనికి కూడా తెలియదు. అంతలోనే పిల్లలందరూ స్కూల్ రూల్ ప్రకారం బెలూన్స్ తమ ఫ్యూచర్ విష్ కోరిక రాసి ఎగరేస్తూ ఉంటారు. అప్పుడే షియోవో తన బెలూన్స్ అయితే తీసుకుని వాన్ దగ్గరికి వస్తాడు మరియు ఆమెతో కలిసి విష్ కోరుకుని బెలూన్స్ ఎగరేస్తాడు. ఇద్దరు దీని గురించి మాట్లాడుతుండగా వాన్కి తన తల్లి గావో వాయిస్ వినిపిస్తుంది. వాన్ వెంటనే షియోవోను హగ్ చేసుకుంటుంది. ఇదంతా చూసి ఆమె తన తల్లి మనసులో భయం పుట్టించాలనుకుంటుంది. తన సవితి కొడుకు షియోవోకి తను చాలా దగ్గరయ్యానని చూపించడానికి. వాన్ అకస్మాత్తుగా హగ్ చేసుకోవడంతో షియోవోకి షాక్ అవుతాడు. కానీ గావు ఇక్కడ వాన్ అసలు తెలియనట్లు నటిస్తుంది. ఆమె షియోవో కోసం బెలూన్స్ తెచ్చింది. కానీ షియోవో అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకుండా వాన్తో కలిసి వెళ్ళిపోతాడు. వాన్ అడిగినప్పుడు అతను గావో తన సవితి తల్లని, ఆమె అంటే తనకు అసలు ఇష్టం లేదని చెప్తాడు. ఇప్పుడు రాత్రిపూట గావో వాన్ కలవడానికి ఆమె ఇంటికైతే వస్తుంది. అక్కడ వాన్ ఆమెను మామ్ అని పిలుస్తుంది. మరియు దీనితోనే మన ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడతో ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఈ డ్రామాలో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. గుడ్ బాయ్.